హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. ఐఎమ్ మీరన్న. ఈరోజు మనం ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ జాబ్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఓన్లీ టెన్త్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా అలాగే ఎవరైతే ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్ పాస్ అయి ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ మినిమం 10th అయితే పాస్ అయి ఉండాలి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏమేమి తెలుసుకుంటామంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేటు, ఎండింగ్ డేటు, ఏజ్ లిమిటు, క్వాలిఫికేషను, అలాగే శాలరీ ఎంత ఉంటుంది, అలాగే ఈ సిలబస్ ఏముంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వీటి గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, ఈ వెబ్సైట్లోకి మనం వెళ్తే ఎంటీఎస్ గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్ రిక్రూట్మెంట్ 2025 సమ్మరీ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 26 జూన్ 2025 రిలీజ్ అయింది. అలాగే రిజిస్ట్రేషన్ డేట్స్ కూడా సేమ్ డే రిలీజ్ చేశారు. రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసి 26th జూన్ టు 24th జూలై 2025 11 PM. అంటే దాదాపు వన్ మంత్ వరకు మనకు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఆన్లైన్ ఫీ సబ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూలై వరకు ఉంటుంది. అంటే మనం ఆన్లైన్ ఫీ పేమెంట్ అయ్యి చేసేది 25th వరకు టైం ఉంటుంది మనకు. అలాగే అప్లికేషన్ మోడిఫికేషన్ వచ్చేసి 29th టు 31st జూలై వరకు ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు మనం ఏమైనా తప్పు చేసామంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఒక 3 days అయితే టైం ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఎగ్జామ్ డేట్ వచ్చేసి 20th సెప్టెంబర్ టు 24 అక్టోబర్ వరకు ఉంటుంది. అంటే దాదాపు 1 month ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఆర్గనైజేషన్ వచ్చేసి ఎస్ఎస్సి ఫ్రెండ్స్. అంటే ఈ ఎంటీఎస్ ఎగ్జామ్ని ఎస్ఎస్సి కండక్ట్ చేస్తుంది. అలాగే ఎంటీఎస్ స్టాఫ్ అండ్ హవాల్దార్ పోస్టులు అయితే రిలీజ్ చేశారు. తర్వాత మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే హవాల్దార్ పోస్టులు అయితే 1075 ఉన్నాయి. ఇంకా ఎంటీఎస్ అయితే మెన్షన్ చేయలేదు ఫ్రెండ్స్, ఇంకా మెన్షన్ చేస్తారు. అలాగే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎడ్యుకేషన్ 10th పాస్. ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎవరైతే 10th పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు అని. తర్వాత ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 years. ఫర్ హవాల్దార్ మ్యాక్సిమం ఏజ్ ఈస్ 27 years. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, 18 to 27 years మధ్యలో ఉండేవాళ్ళు ఈ హవాల్దార్ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంటీఎస్కి వచ్చేసి 18 to 25 years మధ్యలో ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనం దీని గురించి తర్వాత తెలుసుకుందాం ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి శాలరీ బేసిక్ పే వచ్చేసి 18,000 ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత ఇయర్లీ పెరగవచ్చు మేబీ. తర్వాత జాబ్ లొకేషన్ వచ్చేసి అక్రాస్ ఇండియా ఉంటుంది ఫ్రెండ్స్. ఇండియాలో ఎక్కడైనా వేయచ్చు. అలాగే ఫ్రెండ్స్, వేకెన్సీస్ వచ్చేసి ఎంటీఎస్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు. అలాగే హవాల్దార్ పోస్టులు అయితే 1075 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, హవాల్దార్ పోస్టులు వచ్చేసి కేటగిరీ వైజ్ చూసుకుంటే యువర్ వచ్చేసి 447 పోస్టులు, ఎస్సీ వచ్చేసి 137 పోస్టులు, ఎస్టీకి వచ్చేసి 90 పోస్టులు, ఓబీసీకి వచ్చేసి 267, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 134 ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ 1075 పోస్టులు అయితే ఉన్నాయి. తర్వాత ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ పోస్టులు. ఇది మెయిన్ ఫ్రెండ్స్. మనకి ఎవరైతే ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవాల్దార్ సెలక్షన్ ప్రాసెస్, హవాల్దార్ పోస్టులకి ఎవరైతే అప్లై చేసి ఉంటారో ఈ ప్రాసెస్ని ఫాలో అవుతారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటుంది, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ పాస్ అయితే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్టే ఫ్రెండ్స్. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ పాస్ అయితే మీరు ఎంటీఎస్ క్వాలిఫై అయినట్టే ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో వచ్చేసి మొత్తం 2 సెషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సెషన్ 1లో వచ్చేసి న్యూమరికల్ మెథడ్స్ అండ్ ఎబిలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్కి 45 minutes ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ కూడా 20 marks 60 marks ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సెషన్ 1కి వచ్చేసి 45 minutes టైం ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే సెషన్ 2కి వెళ్తే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 marks. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ చూసుకుంటే 25 questions 75 marks ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ సెషన్కి కూడా 45 minutes ఉంటుంది. టోటల్ 90 minutes ఉంటుంది ఫ్రెండ్స్. చాలా తక్కువ టైం ఉంటుంది, మీరు చాలా స్పీడ్గా
స్పీడ్గా క్యాలిక్యులేషన్ వేసుకొని చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత వచ్చేసి అప్లికేషన్ ఫీ వచ్చేసి ద ఫ్రీ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీస్ ఎగ్జామ్టెడ్. అంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ చెందిన వారు ఉంటారో వాళ్ళకైతే ఎగ్జామ్ ఫీజు అనేది ఫ్రీగానే ఉంటుంది. తర్వాత వచ్చేసి అదర్ కేటగిరీకి అయితే ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన నా ఛానల్ గ్రోత్కు మీరు సహాయపడినట్టు ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే హవాల్దార్ పోస్ట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళు కామెంట్ బాక్స్లో ఎస్ అని టైప్ చేయండి. నేను మరొక వీడియోలో హవాల్దార్ పోస్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.